రే, ఎవరైనా నా శ్రీలీల జోలికి వస్తే సిల్క్ స్మిత్ సాక్షిగా సీనియర్లు చెప్పేస్తాను రే. ఏంట్రా నవ్వుతున్నారు? రండ్రా రక్కేసుకుందాం. మళ్ళీ మొదలెట్టాడా? ఒరే ఎదవా, ఎదవలతో కలిసి పొద్దుపోయే వరకు తిరగటం, బారెడు పొద్దుైనా లేకపోవడం, ఇది నీకు బాగా అలవాటు అయిపోయింది. లేవరా లేగు. నిన్ను ఇలా కాదు, ఉండి నీ పని చెప్తాను. ఒకటి అమ్మ ఇదంతా కళ. ఏంటమ్మా నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా బెడ్ మీద బాతింగ్ చేపిచ్చేస్తావా? నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నా ఏంటి? ఒరే సన్నాసి, ముందెళ్ళి పాల ప్యాక్ తీసుకురా. తీసుకొస్తానులే గాని నానేడి. మీ నాన్నకి ఏమైనా ఇలా పని పాట లేదనుకుంటున్నావా? ఎప్పుడో డ్యూటీకి వెళ్ళిపోయారు. వెళ్ళు. వెళ్ళిపోక ఏం చేస్తాడు? అంత నోరేసుకుని పడితే ఎవరైనా ముందే వెళ్ళిపోతారు. నా చేతిలో చచ్చావరా ఈరోజు. ఆగొస్తున్నా. వామ్మో, చెప్పరా మావా. అది కాదురా, ఎక్కడున్నావు? పని మీద బయటకు వచ్చాను, చెప్పరా. అది కాదు మావా, అర్జెంటుగా మన పుల్లాగాడిని ముళ్ళోని తీసుకుని ఇంటికి వచ్చి. సరే వస్తున్నా నాకు. ఏంటిడు మూల సంఖ్య వచ్చిన వాళ్ళలో తిరుగుతున్నాడు? రే, ఎందుకు పిలిచావురా? అరే మావా, మొగ్గ మీద తూనీగలు వాలినప్పుడే రంగురంగుల పువ్వులు పోస్తాయి. అలాగే ఎండ వచ్చినప్పుడు వర్షం వస్తేనే రంగురంగుల ఇంద్రధనుష్ వస్తుంది. ఏ ఆపు, నీకు కావాల్సిన రంగులే కదా. రే, మా ఇంటికాడ సంక్రాంతి మిగిలిపోయిన రంగులు ఉంటాయి, తీసుకొని ఇడికిచ్చే. రే మళ్ళీ దిగిపోద్దురా ఈ దెబ్బలో. అది కాదురా, ఒక అమ్మాయిని చూడగానే హార్ట్ బీట్ పెరగాలి, కళ్ళల్లో ఆనందం రావాలి, చేతి మీద వెంట్రుకలు లేవాలి, బాడీ గాల్లో తేలాలి, ప్యాంట్లు తమ్ముళ్ళు లేవాలి. ఆపు, నీ బూత్లో నా ప్రాస. నాకు అర్థమైంది ఏంటంటే ఒక అమ్మాయిని చూడగానే నిన్ను మర్చిపోవాలి, అంతే కదా? అంతే మావా. నీకెందుకు మామ, నాకు వదిలే. నీ లైఫ్లో కలరింగ్ వచ్చేంత వరకు ప్రతి సందు ప్రతి గొంతు వాట్సాప్ ఫేస్బుక్ మనకున్న ప్రతి బొక్కలోను దూరి వెతికేద్దాం. ఇవన్నీ చేయాలంటే ఎంతో కొంత ఖర్చు అవుద్ది. ఆ ఖర్చును చూసుకున్నా అంటే రేపే నీ పొలం దున్నేద్దాం. చేయదవా, అయినా అవసరం నాది. సర్లే కానీ. అదిరా మా వీరుడి లక్షణం. నువ్వు ఊహల్లో ఉండు, మేము ఊరేగుతాం. అదే వెతుకుతాం, పదండ్రా. రే, మన మావగాడు మనల్ని నమ్మి మనకో బేవాస్ పని చెప్పాడు. మనమందరం అంతఃకరణ సుజాతతో కలిసి బాగా పనిచేయాలి. అది అంతఃకరణ సుజాత కాదురా, అంతఃకరణ శుద్ధి. అదే అంతఃకరణ రావట్లేదే. ఒకలే పని మొదలెట్టండి. రే, ఏంట్రా ఇంత అందంగా ఉన్నారు? రే, అది ఆ వెబ్సైట్ రా ముంచుకే. అదే అనుకున్నా. రే, ఈ అమ్మాయిని చూడండి రా. అమ్మయ్య, కష్టం రా మనోడికి. రే, నువ్వు అసలు ఫ్రెండ్వేనేంట్రా? ఇంత అందంగా ఇంత పద్ధతిగా ఉన్న అమ్మాయిని వద్దంటావా? ఈ అమ్మాయి ఎక్కడున్నా సరే గేలమేసి లాగుతా. రే మదనపల్లి మల్లిగే, నువ్వు గేలం కాదు, వాళ్ళేసి లాగినా అమ్మాయి నీకు దొరకదు. ఏరా? ఏ అంటే అది అసలు అమ్మాయి కాదు, ఏ జనరేట్ చేసిన అమ్మాయి బొమ్మ. ఓ షట్ మ్యాన్. 2 days later. ఒరే మావా, నీ కలరింగ్ కోసం ఏ మ్యాట్రిమోని ఓడి తిరగలేనంత తిరిగి కష్టపడ్డాను రా. నీకే ఏది నచ్చదు, ఇంకొకటే దారిరా. మన ఊరు కానీ పక్క ఊరు కానీ తిరిగి ఏ గుళ్ళకో చర్చిలకో తిరిగితే నీ కలరింగు ఉంటుంది, మేము చేసుకున్న పనులకి పాపమో పోతుంది. ఏమైందిరా? రా, వెబ్సైట్ గురించా? రే ముయ్. అయినా ఈ రోజుల్లో గుడికి ఎవరు వెళ్తున్నారా? ఏమో, నీ దరిద్రం కొద్దీ దొరుకుద్దేమో, పద. అరే మావా, ఓపిక లేదా? ఇప్పటికే 2 గుళ్ళు తిరిగాం, కాళ్ళు లాగేస్తున్నాయి. నీకేమన్నా ఒప్పుకుంటే నువ్వు వెళ్ళు మావా. వచ్చేటప్పుడు ప్రసాదం పట్టుకురా, మేము మూల కూర్చుంటాం. సర్లే, ఇక్కడ కూర్చోండి.
బీట్ పెరగాలి, కళ్ళల్లో ఆనందం రావాలి, చేతి మీద వెంట్రుకలు లేవాలి, బాడీ గాల్లోకి తేలాలి. అవును, ఇటు ప్రసాదం అంటే ఏ ఉగ్గిన సైజులో తెస్తాడేమో. వరల్డ్ కప్ సైజులో తెమ్మని చెప్పాలి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఏంటిడు అచ్చిటాకులో వెళ్ళిపోతున్నాడు? కొంపదీసి అమ్మాయి దొరికేసినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ టెల్ మీ. ఐ లవ్ యూ. నీకు అసలు మేనేజ్ ఉందా? మేనర్స్ లేదు. మా వాడు తాగే మ్యాన్షన్ హౌస్ ఉంది. హే చిచ్చి, నీ క్లబ్బా? వెళ్ళొస్తా, నీ పేరు అద్దంలో చూసుకో. ఆయన లావుగా ఉంటే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చావు. హే, ఎవత్తవే నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను జాతరలో జాంకాయల మొహం వేసుకుని మావాడి మీద పడిపోతున్నావు. అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు? ప్రేమ అంటే మనసు నుంచి పుట్టేదే, అంతేగాని లావు లవంగం అంటే నీకు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా పెళ్ళి అవ్వదు. అయినా మావాడికి ఏం తక్కువే, చూస్తూ ఉండు. 60 daysలో 60 ప్యాక్ తెప్పించి వాడినో సినిమా హీరోలా చేస్తాను చూడు. రే, అన్ని ప్యాక్లు ఉండవరా? ఒరి నీ అబ్బాయి ఏదో ఫ్లోలో వచ్చింది, ఆపరా. చిచ్చి, ఆయన మీతో నాకు మాటలేంటి? అరే మావా, ఫీల్ అవ్వకరా. నీ క్లబ్బా? వెళ్ళొస్తా, నీ పేరు అద్దంలో చూసుకో. ఆయన లావుగా ఉంటే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చావు. అరే మావా, రే, నేను డిసైడ్ అయిపోయాను రా. పూల రంగంలో సునీల్ లాగా, పిల్లలో ప్రభాస్ లాగా, ధ్రువాలో రామ్ చరణ్ లాగా మారాల్సిన సమయం ఆసన్నమైందిరా. అరే మావా, నువ్వు ఒకేసారి అంత డెసిషన్ తీసుకోకరా. నీ వల్ల కాదురా. నేనేదో సరదాగా అన్నానురా. ఒకసారి ఆలోచించు మావా. ఆలోచించడాలు లేవు, ఇంక అరిపించడాలే. అమ్మా, అరే మావా, వాడు తగ్గాలంటే వాడు చెయ్యాలి కానీ మనకెందుకు ఈ కష్టాలు? రేయ్, ఆడి గానిన్నాడనుకో, నీ నవరంధ్రాల్లో ఏదో రంధ్రంలో వెయిట్ రాడు తూర్పేయగలడు. మూసుకొని 3 సెటిల్ చెయ్యి. ఎరా బాబు, ఏం చేస్తున్నారు? కనపడతలేదా? కొవ్వు కరగదీస్తున్నాం. అదే, ఆ కొవ్వుతో పాటు నీ ఎక్స్ట్రాలు కూడా కరిగించు. ఇలా మొదటి రోజే మిషన్ మీద చేస్తే కండలు కాదు, ఆ కండలతో కిందలు కూడా కడుక్కోలేరు. అయితే ఏం చేయాలో చెప్పండి సార్. అది అలా అడిగో బాగుంది. నేను 1 అవర్లో వస్తాను, అప్పుడు ఏం చేయాలో చెప్తాను. అప్పుడు దాకా వాక్ చేయండి. రేయ్, కోచ్ వెళ్ళిపోయాడు. ఇప్పటి నుంచి నేనే కోచ్ని. నేను చెప్పినట్టు చేయండి. ఈ వాపులు గేమపులు మన వాళ్ళు కాదురా. నరసింహ సినిమాలో రజనీకాంత్ ఒక్క సాంగ్లో కోటీశ్వరుడు అయిపోయేలాగా ఈ ఒక్క రోజులోనే మనందరికి 6 ప్యాక్లు 8 ప్యాక్లు, వీలైతే 12 ప్యాక్లు కూడా చేసేద్దాం. లెట్ స్టార్ట్. ఎక్కుత్తలు మెట్టు. 1 hour later. అరే మావా, సన్నగా అయ్యానా? సన్నగా అయ్యేవానా? ఆ షోల్డర్ చూడు, ఆ ట్రైసెప్ చూడు, ఆ బైసెప్ చూడు. బాడీగార్డ్ సినిమాలో వెంకటేష్లా ఉన్నాం. ఒరే మావా, గట్టిగా లాగితే మిషనరీ చేతిలోకి వస్తుందిరా. ఏం చేద్దాం? ఓరి నీ అబ్బా, నేనేదో సరదాగా అంటే మిషన్ పార్ట్స్ అన్ని పీక్ పడదొప్పారు కదరా. ఒరే మావా, ఇప్పుడు ఎలా రా? ఎరా అబ్బాయిలు, అయిపోయిందా వామా? అంతా అయిపోయింది సార్. ఏంట్రా మిషనరీ అంత ఇలా చేశారు? ఊరుకోండి సార్, మీరేమో 1 అవర్లో వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. 1 అవర్ అయినా రాకపోయేసరికి మా వాళ్ళు మిషన్ల మీద పడ్డారు. అవి ఏమో చీపురు పొల కన్నా దారుణంగా చీప్గా ఇరిగిపోయినాయి. ఇలా చీప్ క్వాలిటీ కాకుండా కొంచెం మంచి క్వాలిటీ మిషన్స్ తెప్పించారంటే నెక్స్ట్ టైం మీ జిమ్లో జాయిన్ అయిపోతామే. అప్పటి వరకు ఉంటాం సార్, బాయ్. నా కొడకల్లారు ఎక్కడికి వెళ్తారా? రే సూర్య, లంబు జంబు, రే గజేంద్ర రండ్రా. రే పరిగెత్తండ్రా.